మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉండట చూస్తాము. మన దేవుడు మన నుండి ఆశించే కనికరమును మనం ఇతరులపై చూపించినప్పుడు మనం కూడా దేవుడి నుండి కనికరాన్ని పొందుతాము. కష్టాలలో, బాధలలో, అవసరతల్లో ఉన్న మన పొరుగువారి పట్ల మన హృదయం ఎలా స్పందిస్తుందో మనకి ఖచ్చితంగా తెలుసు. ఒకవేళ మనం మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు కూడా మన పట్ల కఠినంగానే వ్యవహరిస్తాడు. కాబట్టి మన మనస్సులో ఉన్న కఠినత్వాన్ని తొలగించి మన పొరుగువారి పట్ల ప్రేమతో, కనికరంతో మనం వ్యవహరించి వారి అవసరతల్లో, అక్కర్లో మనకు చాతనైన సహాయం చేసినప్పుడు ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందగలుగుతాము. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురని ప్రభు చెప్పిన రీతిగా దేవుని కనికరాన్ని కలిగి మనం జీవించి ప్రభు కనికరాన్ని పొందుదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మాలో ఉన్న కఠిన హృదయాలను మార్చండి. రాతి హృదయాలను తొలగించి మాంసపు హృదయాలను మాకు దయచేయండి. మాలో ఉన్న స్వార్థమును, అసూయను తొలగించండి. ఎదుటివారి పట్ల ప్రేమతో, ఆప్యాయతతో, కనికరముతో మేము జీవించగలుగుటకు, మంచి సమరీని వలె సహాయపడగలుగుటకు నాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.